అంటే ట్యూటోరియల్ ఇక మనకు వచ్చేవాటికి ఈరోజు వచ్చేవాటికి సిఐఎస్ఎఫ్లో 1149 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇది భారత హోమ్ మినిస్ట్రీకి సంబంధించింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట, సిఎస్ఏ. సో ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 79, తెలంగాణలో వచ్చేవాటికి 30 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఇక సైన్స్ సబ్జెక్ట్లో ఇంటర్మీడియట్ అనేది 10+2 క్వాలిఫికేషన్ అనమాట. అదేవిధంగా మనకి 23 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలంటూ కూడా పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. శాలరీస్ కూడా మనకి 69,000 వరకు కూడా ఉన్నాయి, అన్ని అలవెన్స్లు కలిపి. సెలక్షన్ ప్రాసెస్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. రిటర్న్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఇది వచ్చేవాటి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అనమాట. పార్ట్ సిలో వచ్చేది ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25. ఇక పార్ట్ డి ఇంగ్లీష్ ఆర్ హిందీ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అనమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. March 4th అనేది దీనికి లాస్ట్ డేట్ అంటూ కూడా మనకి క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక ఐఐటి ఢిల్లీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ముంబైలో వేకెన్సీకి సంబంధించి ఐటీఎంస్లో సీనియర్ రెసిడెంట్ అంటూ 64 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి మనకు ప్రధానంగా అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.